ఉదయం న్యూస్. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేయడంతో జగ్గంపేట నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన స్వీట్లు పంచారు. కృష్ణవర్మ మాట్లాడుతూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. 2 సార్లు ఢిల్లీలో గద్దెనెక్కిన కేజ్రీవాల్ తన అసమర్థత పరిపాలనలకు ప్రజలు విసుగుపోయి బీజేపీని నమ్మి గెలిపించడం జరిగిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీ ఒక మోడ్రన్ ఢిల్లీగా అవతరిస్తుందని అన్నారు. భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకమని ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చిత్తుగా ఓడిపోయిందని తెలిపారు. దళితులంతా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని, ఇంతకంటే రుజువు ఏం కావాలని ప్రశ్నించారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోని అగ్రగామిగా ఎగరడం ఖాయమని కృష్ణవర్మ అన్నారు. ఈరోజు చాలా పర్వదినం, భీష్మ ఏకాదశి. ఈ పర్వదినం రోజు మా భారతీయ జనతా పార్టీకి చాలా మంచి ఫలితాలు భగవంతుని దయ వల్ల రావడం జరిగింది. ఢిల్లీలో ఏదైతే 2 సార్లు విర్రవీగుతూ ప్రభుత్వాన్ని నడిపించిన కేజ్రీవాల్ యొక్క క్రేజు పూర్తిగా తగ్గి ఈవేళ స్వీప్ చేసి ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ అధిష్టిస్తుంది. మోడీ అంటే మోడర్న్ ఢిల్లీ, నయా ఢిల్లీ, నయా జమానా. ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా ఈ ఫలితాలు వస్తాయనే దానికి అత్యంత ఉదాహరణగా చెప్పుకోవాల్సింది ఈవేళ ఢిల్లీ ఫలితాలు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకం ఉంది. కానీ ఈవేళ ఢిల్లీ ఫలితాలు చూసినట్టయితే ప్రత్యేకంగా దళితులు, ఓబీసీ పార్టీని ఆదరించి అత్యధిక మెజార్టీని ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో ఢిల్లీతో పాటు గల్లీ వరకు అన్ని రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోటీ చేసిన, లేకపోతే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో కూటమితో పోటీ చేసుకున్న అత్యధిక మెజార్టీని స్థాపించుకుని ఈ భారతదేశాన్ని చక్కగా ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతుండడానికి మోడీ గారి నాయకత్వంతో ముందుకెళ్తున్నడానికి ఈ ఫలితాల ఉదాహరణ. ఏదైతే మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారు. ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ఆలోచించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అనేది. ఈ భారతదేశం అభివృద్ధి చెందాలంటే మోదీ గారు లాంటి నాయకత్వం, బలమైన నాయకత్వం కావాలని ప్రజలు తీవ్రంగా కాంక్షించడం వల్ల ఈరోజు ఈ విజయం చాలా మంచి విజయం, మంచి రోజున ప్రారంభమైంది. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఇది ఆరంభం అని. రానున్న కాలంలో ఈ ఫలితాలు మిగతా అన్ని రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపిస్తాయని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం. ధన్యవాదాలు.